ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హిట్ కొట్టి దాదాపు 6 ఏళ్లు కావస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేసి దెబ్బతిన్న రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో మళ్లీ తన జోనర్ క్లాస్ టచ్లోకొచ్చాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీపైన భారీ అంచనాలున్నాయి. రామ్ పోతినేనితో పాటు వరుసగా 3 డిజాస్టర్లు ఫేస్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది. మరి ఈ ఇద్దరు కూరుకుంటే సక్సెస్ని ఆంధ్ర కింగ్ తాలూకా ఇచ్చిందా లేదా? ఇది టెక్నాలజీ, సోషల్ మీడియా ఇంకా విస్తరించని 2002లో కథ. ఆంధ్ర కింగ్గా పిలువబడే హీరో సూర్యకుమార్కు వీరాభిమాని సాగర్ థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మిని ప్రేమిస్తాడు. అయితే మహాలక్ష్మి తండ్రి మురళీశర్మ సాగర్ని, అతని పిచ్చి అభిమానాన్ని చాలా చులకనగా మాట్లాడతాడు. ఇదే సమయంలో సాగర్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తన అభిమాన హీరో సూర్యకుమార్ని కలుసుకోవాలని సాగర్ బయలుదేరతాడు. అసలు సూర్యకుమార్ని కలుసుకోవాలని ఎందుకనుకున్నాడు? సాగర్కి వచ్చిన కష్టమేంటి? అతని ప్రేమ కథ సక్సెస్ అయ్యిందా? సాగర్ సూర్యకుమార్ని కలుసుకోగలిగాడా? తెలియాలంటే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూడాల్సిందే. ఓ క్యూట్ లవ్ స్టోరీకి హీరోకి అభిమానికి మధ్య లింక్ పెట్టి కథను రాసుకున్నాడు డైరెక్టర్ పి. మహేష్ బాబు. కథకు అవసరం లేని సన్నివేశాలు, కామెడీ లేకుండా కథపైనే కథనాన్ని సాగించాడు. ఫస్ట్ హాఫ్ సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతోందో చాలామంది ప్రేక్షకులు ముందుగానే ఊహించగలుగుతారు. అయితే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత మహేష్ మరోసారి గుండెని హత్తుకునే సన్నివేశాలు రాయగలిగాడు. రామ్ పోతినేని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో దుమ్మురేపాడు. గత కొన్ని సినిమాలుగా ఆయనలో మిస్ అయిన చాక్లెట్ బాయ్ లుక్స్ని మళ్లీ పరిచయం చేశాడు. ఆంధ్ర కింగ్ తాలూకా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో మెప్పించింది. రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంది. హీరో సూర్యకుమార్ క్యారెక్టర్లో ఉపేంద్ర బాగా సెట్ అయ్యారు. రావు రమేష్, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, హర్షవర్ధన్, రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి మరో ప్లస్ పాయింట్ ఫ్రెష్ మ్యూజిక్. వివేక్, మెర్విన్ సంగీతమిచ్చిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా రిచ్గా ఉన్నాయి. కొంతమందికి లెంత్ ఎక్కువైనట్టుగా అనిపించినా ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరో కోసం కుటుంబాన్ని, తన సొంత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా కొట్టుకునే వెర్రి అభిమానులకు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఓవరాల్గా రామ్ పోతినేనికి ఆంధ్ర కింగ్ తాలూకా మంచి కంబ్యాక్ అవుతుంది.